బడ్జెట్తో పోలుస్తూ విమర్శించారు. దీన్ని ఓం బూమ్ బుష్ బడ్జెట్ అన్నారు. అంటే అంత మాయాజాలం అనే ఉద్దేశంతో ఆయన చాలా సుదీర్ఘంగా దీని గురించి డీటెయిల్గా మాట్లాడారు. మరోవైపు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి అంటే బట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసానికి రిపేర్ చేస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం మేమైతే ప్రామిసులు చేసాం వాటిని చేసుకుంటున్నాము, మళ్ళీ ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడం, దాని మీద నేషనల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా చర్చ జరగడం అంతా కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఏంటంటే ఛిద్రమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం అని బట్టి అంటూ ఉంటే మొత్తం 10 ఏళ్ల ప్రగతి రథ చక్రాలను పంక్చర్ చేసేసారనేమో కేటీఆర్ సెటైర్ వేశారు. సరే, ఇక కవిత మాట్లాడారు, ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, స్కూటీలు ఎక్కడ, బంగారం ఎక్కడ అని. అలాగే మిగతా హామీల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఏదైతే ప్రధానంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయో దానికి కేటాయింపులు దాదాపుగా 56,000 కోట్లు ఉన్నాయి. నాట్ బ్యాడ్. అంటే మొత్తం 3 లక్షల కోట్లలో సుమారు ఒక 20% పైనే. సో కానీ ఎందుకని 6 గ్యారంటీలకు ఎందుకు కేటాయింపులు లేవని ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు. చూద్దాం. అంటే ఇది పేదల కష్టాలను తీర్చే బడ్జెట్గా ఉందా? మీరు అప్పులు కూడా చెప్పాల్సింది. తలసరి ఆదాయం గురించి గొప్పలు చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ తల మీద లేదా పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎంత తప్పు ఉందో చెప్పాల్సిందని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే బీఆర్ఎస్ కన్నా అన్యాయంగా ఉంది కాంగ్రెస్ అంటోంది. నిజంగానే ఎలా ఉందా? అసలు కేటాయింపులు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం దేవిప్రసాద్ గారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. కాసేపట్లో బీజేపీ అలాగే విశ్లేషకులు జాయిన్ అవుతారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఫస్ట్ బ్రీఫ్గా మీ అబ్జర్వేషన్స్. ఎందుకని ఒకవైపు ఏమో ఆర్థిక వృద్ధి గాడిలో పెడుతున్నాము, సరే కష్టాలు ఉన్నాయనుకోండి, అప్పులు ఉన్నాయి, దాన్ని తీరుస్తున్నామని బట్టి గారు చెప్తూ కొంత ఆశాజనకంగానే ఆప్టమిస్టిక్ నేచర్లో ఆయన మాట్లాడారు. మీరేమో ఏకంగా 10 ఏళ్ల ప్రగతికి పంక్చర్ చేసేశారు అన్నారు. ఎందుకని? ఋషి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. శోభ గారికి, మిగతా పెద్దలకు అందరికి నమస్కారం. అంటే ప్రధానంగా ఇవాళ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో రీసౌండ్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేయమని చెప్తాను. వాయిస్ అయితే బాగానే వస్తుంది, నేను చెప్తాను. అంటే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో బట్టి గారు మాట్లాడుతూనే గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి సకల సమస్యల్ని తీసుకొచ్చారు. మొత్తం గత ఆర్థిక పరిస్థితి అంతా కూడా విధ్వంసం అయిపోయింది అనేటువంటి అభూత కల్పనను ఒక మాటను మాట్లాడడం అనేటువంటిది రిషి గారు. ఇది మొత్తంగా కూడా ఏ ప్రభుత్వాలైనా కంటిన్యూ ప్రాసెస్. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని నిర్దేశితమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రభుత్వాలు ప్రజలు ఎంచుకున్నటువంటి రీతిలో వాటిని అమలు పరిచేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము 10 ఏళ్లలో అనేక అంశాల మీద, అది మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా మా ప్రియారిటీస్ అన్ని కూడా చేసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏది ప్రియారిటీ కూడా తేల్చుకోలేనటువంటి అంశంగా బడ్జెట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి. రెండవది, ఒకవేళ 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసమే అయితే ఇప్పుడు ఏదైతే తలసరి ఆదాయాన్ని లెక్క చేసేటువంటి సందర్భంలో తలసరి ఆదాయం 3,79,751 తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి బట్టి గారు ఇలా చెప్పారు. తలసరి ఆదాయం 1 సంవత్సర కాలంలోనే పెరుగుతుందా ఋషి గారు? సంవత్సరాలుగా, అంటే గత 1,24,000 నుండి గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు 2014-15 నాడు మాకున్నటువంటి 1,24,000 నుంచి 3.5 లక్షల వరకు తీసుకుపోయినటువంటి అంశాన్ని మేము కాదు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చివరికి బట్టి విక్రమార్క గారు కూడా గత బడ్జెట్ అంశాల్లో కూడా గత తలసరి ఆదాయానికి పోల్చినటువంటి విషయాన్ని చూసి, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమవుతున్నదంటే గత ప్రభుత్వం చేసింది ఆర్థిక విధ్వంసం కాదు, గత ప్రభుత్వం చేసింది ప్రగతి పథం అనేటువంటి అంశం అంటే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఆ ప్రగతిని ఎన్ని మైళ్ళ స్పీడ్ తో తీసుకుపోతారనేటువంటి అంశాన్ని బట్టి ప్రస్తావించాలి కానీ అసలు అవేవి ప్రస్తావించకుండా ఇలా అనేక అంశాలు 54,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలకు పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఇలా మీరు నిజంగా చూస్తే రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలని గత బడ్జెట్ లో చెప్పిండ్రు ఋషి గారు. 25,000 బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టింది. చివరికి ఇలా మనం
చూస్తే 20,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే గత ఇంకా 6,000-7,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి 2 లక్షల కంటే పైన ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్లకు వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి వాళ్ళకి చేయాలి. అలాగే రైతు బంధు గురించి కూడా 10,000 నుంచి 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చారు. 12,000 దాన్ని కుదించారు. 12,000 కుదించినటువంటి సందర్భంలో గత మేము ఎన్నికల కమిషన్ కు ఆ రోజు నిబంధనలు చేయడం వల్ల ఇవ్వలేకపోయిన రైతు బంధు ఇచ్చింది తప్ప ఈ సంవత్సరాల కాలంలో మధ్యలో ఒకటి ఎగ్గొట్టి రుణమాఫీ కూడా హరీష్ రావు ఏమన్నారంటే వాళ్ళ రుణమాఫీ కూడా పూర్తిగా 2 లక్షల లోపు వాళ్ళకు కూడా జరగలేదని, ఏ గ్రామానికైనా వెళ్దామని సవాల్ చేస్తున్నారు. బట్టి గారి గ్రామానికైనా వెళ్దాము, నా గ్రామానికైనా రండి. ఆయన నియోజకవర్గంలోనే దాదాపు 20,000 మంది పైన ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని హరీష్ రావు లెక్క చెప్తున్నారు. ఈ లెక్కన ఒక నియోజకవర్గం తీసుకుంటే ఇంకా లక్షల్లోనే ఉంటారు. ఇంకా అంటే మనకి అంటే ఒక అంచనా ఏంటంటే దేవిప్రసాద్ గారు మొత్తం 55.5 లక్షల మంది రైతులు, సుమారుగా దాదాపు 60 లక్షల పైన 65 లక్షలు అంటే 31 లక్షల మంది రైతులు కవర్ అయితే మరి ఇంకా సగం మంది కవర్ అవ్వాలా? సగం అంటే అందరు అప్పు తీసుకోరు కదా ఋషి గారు. కొంతమంది 10 లక్షల మంది రైతులు తమకు తాము కొంత పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత ఉండి ఉండొచ్చు, అప్పులంటే భయపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక 10 లక్షలు తీసేసిన దాదాపుగా 50 నుంచి 55 లక్షల మంది ఏదో ఒక రుణం కోసం ప్రయత్నం చేసి ఉంటారు. ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, తీసుకున్న కూడా ఉంటారు. అందుకే SLBC స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 41,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి SLBCలో ఈ ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు చెప్పినటువంటి అంశాన్ని పత్రికలే ప్రముఖంగా రాసినాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక ఇగోకో లేకుంటే మేము మొత్తం చేయలేదని మేము అంటలేము. రుణమాఫీ సంపూర్ణంగా లేదు, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అట్లాగే రైతు బంధు కూడా నేను చెప్తుంటే మీరు మాట్లాడడం వల్ల అది పోయింది. రైతు బంధు 12,000 మీరు ఇస్తామన్నటువంటి అంశాన్ని మీరు మధ్యలో ఒక కాలం ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా 1 ఎకరంకు 2 ఎకరాల వరకే ఇస్తున్నారు. 3వ ఎకరం నుంచి ఎంత ఇస్తారో తెలియదు. కాబట్టి రైతు బంధుకు కానీ లేకుంటే రుణమాఫీకి కానీ అట్లాగే 1 కోటి మంది కూలీలున్నారని మీరే చెప్పిండ్రు ఋషి గారు. ప్రభుత్వమే ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో 95,000 BPL ఉందని చెప్తా ఉన్నారు. 95,000 కుటుంబాలు BPL లో ఉన్నాయని. ఇలా రేషన్ కార్డు ఉన్నాయి. అందులో ఏమన్నా ఒకవేళ ఆర్థిక ప్రగతి పెరిగితే ఒక 5 లక్షలు 6 లక్షలు తగ్గితే తగ్గొచ్చు. దాదాపు 80-85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి BPL కుటుంబంలో ఒక 10-15 లక్షల మంది తీసేసిన 70-75 లక్షల కుటుంబాలు ఇవాళ కూలికి పోయేటువంటి పరిస్థితి. 2 ఎకరాల ఉన్నోళ్ళు, 1 ఎకరం ఉన్నోళ్ళు, 3 ఎకరాల ఉన్నోళ్ళు కూడా కూలికి పోతారు. మీరు వాళ్ళకు కూలీలకు బోనస్ ఏది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అంశము ఇవాళ మీరు ఎంత పెట్టిండ్రు, ఎన్ని లక్షల మందికి ఇస్తారు అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే మేము 54,000 కోట్లు పెట్టామని చెప్పుకోవడం డబ్బు బాగానే కనబడుతున్నది. కానీ మీరు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలు ఇలా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు అన్నారు. మిగతా అంశాలు ఒక్కొక్కటి మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు అన్ని ఒకేసారి కాకుండా మిగతా కూడా మాట్లాడదాం. ఒకసారి ఇందిర గారు కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం అక్క మాట్లాడది, ఎందుకంటే బాధ్యత గల నాయకురాలు కాబట్టి చెప్తుంది అన్ని విషయాలు ఇందాము. నేనేమంటున్నా, ఈ బడ్జెట్ చాలా రిసీషన్ ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగ్గా డబ్బులు రావటం లేదని అనేక సందర్భాల్లో చెప్పినా ఇవాళ కేంద్రం మీద చాలా ఆశలు పెంచుకుంటూ డబ్బులు అందులో పెట్టినట్టు చూసినాం. కాబట్టి ఈ బడ్జెట్ మొత్తంగా కూడా ఇవాళ మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇలా తెలంగాణ ప్రజలు తీవ్రంగా నిరాశపరిచింది అనేటువంటి అంశాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇందిరా శోభన్ గారు, ఒకటి సరే, పొలిటికల్ గా విమర్శలు అనేవి, ఆరోపణలు అనేవి గతంలో మీరు చేశారు. బీఆర్ఎస్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అలాగే బీజేపీ చేస్తుంది. ఇవాళ మీ మీద బీజేపీ టీఆర్ఎస్ కూడా చేస్తున్నాయి. కానీ మనం వాస్తవాలు ఒకసారి నెంబర్స్ చూసుకుంటే కనుక నిజంగానే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మొదలైనవన్నీ, మొదలు కావాల్సినవన్నీ మనం ఇవాళ బడ్జెట్లో పెట్టిన కేటాయింపులకు సంబంధించి ఎంతవరకు వాటిని ఫుల్ఫిల్ చేసావు, నేను విడివిడిగా కూడా చెప్తాను ఎంతెంత కేటాయింపులు జరిగాయో, నెంబర్ స్టాటిస్టిక్స్లోకి వెళ్దాం. బట్ ఓవరాల్గా వస్తున్న విమర్శలకి ఫస్ట్ ప్రధానంగా మీ కౌంటర్ ఏంటి, మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి.
సో ఇవాళ బడ్జెట్ అన్నది జనరల్ గా ప్రభుత్వంలో అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు బాగా తెలుసు. బడ్జెట్ పెట్టి ఎట్లా ఎగదాము చేసాము, ఎట్లా వాటిని పక్కదారి పట్టించినాము, సో వాటిని మళ్ళా కప్పిపుచ్చుకోవడం కోసం మనం ఏం చేసినాము అన్నది 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు. బట్ అందులో మా అన్నగారు ఉద్యోగునిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ప్రభుత్వాలు వాటి పట్ల ఉంటది అన్నదానికి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, బడ్జెట్ అంకెలు లాస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ మీరు గమనించినట్లయితే లాస్ట్ బడ్జెట్ లో వాస్తవికానికి చాలా దగ్గరగా మనం ఎక్కువ చూపించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాస్తవికంగా ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ నేపథ్యంలో వేటికి ఎక్కువ ప్రియారిటీ అవసరం, ఆ నేపథ్యంలో వెళ్తున్నాం అని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని మనకి వినిపించారు. సో ఇవాళ కూడా ఉన్నటువంటి దాంట్లో దాని మీద కొంచెం మనం పెరిగిగా రావడంతో పాటుగా యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీలో కనుక మనం గమనించినట్లయితే సో ప్రియారిటీ బేస్ దేనికి ఎక్కువ ఇచ్చినారో మనం గమనించాలి ఇక్కడ. సో ఎడ్యుకేషన్ కి మోస్ట్ ఎన్నడూ చేయనంత కేటాయింపులు ఎడ్యుకేషన్ చేస్తారు. 26,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కి పెట్టారు. దట్ ఈస్ ప్రైమరీగా ఉండాలని కోరుకున్నాం. ఈ ప్యానల్లో మీరు జర్నలిస్ట్ గా మీరైనా నేనైనా ఇవాళ మా దేవన్న అయినా కూడా దీనికి ఎక్కువగా ప్రయారిటీ కావాలని మనం ముందు నుంచి అడుగుతున్నాం. సో దీంట్లో ఒక 26,000 కోట్ల దానికి ఇచ్చారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాటా నేపథ్యంలో దీనికి ఒక పర్టికులర్ బడ్జెట్ ని అంటే ఇంకా దాన్ని గవర్నమెంట్ నుంచి వస్తుంది బయటకి పూర్తిగా, అంటే నాకు కొంత తెలిసినంత వరకు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ మా ఉపకులాలకి కులాలకి వాళ్ళకి మధ్య అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ల బేస్ లో వచ్చేటువంటి దాంట్లో కూడా బడ్జెట్ అంశంలో పెంచాలి, వీళ్ళకి నిజమైన ఫలాలు అందించాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ 40,000 కోట్ల రూపాయలు పెట్టింది ఇక్కడ. సో ఇది గమనించాలి, వాస్తవికానికి దగ్గరగా ఉన్నది లేదు చెప్పడానికి. మొత్తం 60,000 కోట్ల పైనే పెట్టారు ఇందిర గారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిపి, బీసీ చెప్పట్లేదు నేను, ఈ మూడు కలిపి 60,000 కోట్ల పైనే ఉన్నాయి. అప్పుడు అదొక 40,000, 17,000 కోట్లు ఎస్టీకి, 3,600 సుమారుగా బీసీల కేటాయింపు మీద విమర్శలు మొదలయ్యాయి. ఇంకా ఘాటుగా మొదలలేదులండి. 11,400 కోట్లే కేటాయింపులు చేయడం మీద. అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో పర్టికులర్ గా ఒక 11,600 చూపించినప్పుడు 11,400 చూపించినప్పటికీ మిగతా దాంట్లో మళ్ళీ దీంట్లో చేనేతకి సంబంధించినటువంటివి, వివిధ సబ్సిడీలకు సంబంధించినటువంటివి అది మళ్ళీ పర్టికులర్ గా అలాగే చూపించడం జరిగింది ఇక్కడ ఈ కేటాయింపులకు వచ్చినప్పుడు. సో అయితే నేను ఏమంటున్నంటే మనం ఎంత కేటాయించామన్న దానికన్నా కూడా వాస్తవికంగా దాన్ని ఎంత యూటిలైజ్ చేశామన్నది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ ఎప్పుడైనా కూడా బడ్జెట్ అంకెల్లో ఉంటాయి. పర్టికులర్ గా ఆ పబ్లిక్ కి అది ఎంతవరకు రీచ్ అయ్యింది, ఆ బడ్జెట్ లో ఆ మార్చ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం ఎంతవరకు యూటిలైజ్ చేసామన్నది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో గత ప్రభుత్వానికి మనం గమనించినట్లయితే అన్న ఇప్పుడు నా గురించి ఇంత ముందుకు మాట్లాడారు కాబట్టి ఒక 2 అంశాలు మీకు ఈ సందర్భంలో నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. సో మేము మీకు తెలుసు నేను తరోగా ఎప్పుడు కూడా ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లతో రెడీగా ఉంటానన్న సంగతి. ఇన్ఫర్మేషన్ తో రెడీగా ఉంటారు, ఇన్ఫర్మేషన్ తో ఫైట్ కి రెడీగా ఉంటారు. అది కరెక్ట్ వర్డ్. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి కేటాయింపులకి సంబంధించి గత ప్రభుత్వము చాలా గొప్పగా పెద్ద పెద్ద తాటిక అక్షరాలు చూపించింది. ఒక బీసీకి సంబంధించిన దాంట్లోనే ఒక 35 కులాలకి సంబంధించి 3,800 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలము 19 కోట్ల రూపాయలు. ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక్కసారి గమనించండి. 3,800 ఎస్ అదే చెప్తున్నా, 3,800 కోట్లు ఎక్కడ, అక్కడ ఖర్చు చేసింది 19 కోట్లు ఎక్కడ. సో ఎక్కడ పెట్టుకోవాలా మన మొహం అంటే ఎవరమైనా సమాజంలో స్పృహ ఉన్న వాళ్ళం ఎవరమైనా కూడా దాంట్లో కనీసం 50% అన్న రాకపోతుందని ఆలోచిస్తాం. 50 కాదు 1% కూడా వచ్చే పరిస్థితులు లేనప్పుడు ఎందుకు మరి అప్పుడు ఏం చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏం చెప్పింది కారణం? ఇది మీరు అప్పుడే లేవనెత్తుంటారు. వాటికి ఎలాంటిది ఏమి లేదు వాళ్ళ దగ్గర నుంచి. జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా ఇప్పుడు నేను చెప్పేటువంటి నా ఇక్కడ ఉద్దేశం. అట్లాగే బీసీ సబ్సిడీ లోన్లకి సంబంధించి దాదాపుగా దానికోసము వాళ్ళు ఎలిజిబిలిటీ సంఖ్య కూడా చాలా చాలా బిలో పావర్టీ లైన్ కన్నా అధ్వానంగా ఉన్నటువంటి సంఖ్య. అంటే ఇవాళ దీనిని కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఓవరాల్ గా 2,139 కోట్ల రూపాయలు బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఇక్కడ వాళ్ళు ఖర్చు చేసింది కేవలం 661 సబ్సిడీ లోన్స్ కి సంబంధించి 661.
అవుట్ ఆఫ్ అంటే ఎంత తక్కువ అంటే తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు మనం కల్పించలేని సందర్భంలో వాళ్ళకి ఎంపవర్మెంట్ పరంగా మనం ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాము, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని పదే పదే ఓట్ల విషయంలో మనం చెప్పినప్పుడు దీని గ్రౌండ్ రియాలిటీలో మనం చూపించలేనప్పుడు ఇవాళ మనకు సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇంద్రశోభన్ గారు, మీరు అనేది ఏంటంటే మేము వాస్తవిక దృక్పథంతో రియలిస్టిక్ అప్రోచ్ తో చేసాము, అందుకని మీరు ఊరికే విమర్శలు చేయడానికి చేస్తున్నారు తప్ప ఇదిగో మీరు చేసింది ఇదిగో మేము చేయబోయేది అని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు అంతవరకు, కానీ గ్రౌండ్ రియాలిటీలో చేసేటప్పుడు మాత్రము మనము రియాలిటీలో ఉండాలి అంటున్నాం. ఇవాళ వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కొంత ఇబ్బందికరం ఉన్నమాట విషయమే. బట్ కానీ ఇది ఇక్కడ అసెట్స్ క్రియేట్ చేసుకునే దాంట్లో కానీ వచ్చేటువంటి రాబడి దాంట్లో కానీ ఇవాళ ఈ ప్రభుత్వము చాలా మెలకువతోన అప్రమత్తంగా ఉండి పని చేస్తుంది. బట్ ఇది మేము ప్రచారం చేసుకోవట్లేదు. కానీ ఇంద్రశోభన్ గారు మీకు తెలియదు కాదు, ఎందుకంటే మీరు నేషనల్ మీడియా కూడా బాగానే ఫాలో అవుతారు. మొన్న రేవంత్ రెడ్డి గారు మండలిలో మాట్లాడుతూ అంటే ఆయన ట్రాన్స్పరెన్సీ మేబీ స్టేట్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉందాము ఫైనాన్షియల్స్ విషయంలో అనుకుని చెప్పినట్టున్నారు, కానీ అది విపరీతంగా జాతీయ మీడియా అంతా తెలంగాణ ఏదో దివాలా అంచునుంది అన్న స్థాయిలో వెళ్ళిపోయింది. అంటే ఒక నెగిటివ్ ప్రోపగండా వెళ్ళడం ఎలా కరెక్ట్ చేసుకుంటారు దాన్ని ఇప్పుడు? ఎందుకంటే తెలంగాణ అనేది మిగులు రాష్ట్రంగా విభజన నాటుకుంటే సరే ఆ 10 ఏళ్లలో అప్పుల రాష్ట్రం చేశారని మీరే విమర్శించారు కేసీఆర్ గారిని. సరే మళ్ళీ ఇప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద పెట్టారు ప్రజలు. ఇప్పుడు ఇవాళ మేము దాన్ని సరిదిద్దుతున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. పరిస్థితి ఇలా ఉంది, సో అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేయడానికి మేము సిద్ధంగా లేము, గ్రౌండ్ రియాలిటీలో బతుకుతున్నాము. వాస్తవానికి మాకు ఇంకా ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉంది, దీనికి కేంద్రం యొక్క సహకారం కావాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఆ యొక్క కంటెస్ట్ లో ఆయన చెప్పడం జరిగింది. సో 2500 రూపాయలు మహిళలకి మీరు ఇవ్వాల్సింది ఆ స్కీమ్ అమలు చేస్తలేరని జర్నలిస్ట్ అడిగినటువంటి మాటకి తను ఆ విషయం చెప్పారు. సో వాస్తవానికి నా దగ్గర ఒక 500 కోట్లకు మించి ఇప్పుడు ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసెట్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ మేము దివాలా తీసిపోయినాము, ఇవాళ మొత్తానికి రోడ్డు మీద పడ్డామన్న ఉద్దేశంతో తను మాట్లాడాలి. ఆయన అనలేదు, బట్ మీడియా తీసుకుంటుంది కదా, జాతీయ మీడియా తీసుకుంది. అంటే ఇప్పుడు గాసిప్స్ కావాలి, కొంత మసాలా యాడ్ చేయాలి, దాని ఇంటర్నెట్ మాట్లాడుకోవాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏందో తీసుకున్న వాడికి తెలుసు, ఇచ్చే వాడికి తెలుసు కదా, భరించే వాళ్ళకి తెలుసు. నేషనల్ మీడియాలో ఇప్పుడు కవిత గారు అదే ఉద్దేశించి ఆమె మాట్లాడారు, తెల్లారేమో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం మాట్లాడారు. 18,800 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి నెల ఈ ప్రభుత్వానికి వస్తుంటే 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు వెళ్తున్నప్పుడు ఇంకో 6,000 కోట్ల రూపాయలు అప్పులకు పోతున్నాయని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి మిగతా అటువంటి డబ్బులు ఏం చేశారు మీరు అని చేసి అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా ఆమె చెప్పిన అసలు అప్పు గురించి కూడా మాట్లాడలేదు, మొత్తం అంతా కలుపుకొని ఒక 6,000 కోట్లు అయితే ఇంకా మిగతా 12,000 కోట్ల రూపాయలు ఏంటని అడిగారు. సో రేవంత్ రెడ్డి గారు మర్నాడు ముఖ్యమంత్రిగా తను చెప్పారు, ఇవన్నీ మీ ముందు పెడతా, ఎట్లా వంచాలో మీరే చెప్పండి, మీరు చేసి చూపిద్దాం దానిని, ఈ దీంట్లో నాకేం భేషజాలు లేవని చెప్పారు. సో వాస్తవానికి ఇక్కడ మనం గ్రౌండ్ రియాలిటీ లో మాట్లాడుకున్నట్లయితే 12-13,000 కోట్ల రూపాయలు అట్లా కాదు, బహుశా అంత ట్రాన్స్పరెన్సీ కూడా పనికిరాదేమో. అంటే ఇప్పుడు ఏమంటే మసిపూసి మారకేలాక అబద్ధాలు చెప్పి లేనిది ఉన్నట్టుగా ఈ ప్రజల్ని మభ్య పెడితే మనకి ఏమొస్తుంది? పుల్లారావు గారు కరెక్ట్ గా చెప్తారు, పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇదిగో ఇలా ఉంది, ఆర్థిక ధ్వంసం జరిగిందని వాళ్ళు బట్టి గారు మాటల్లో చెప్పారు. ప్రగతిరహిత చక్రాలు 10 ఏళ్ళు మేము చక్కగా తీసుకొచ్చి గాలి కొట్టి అక్కడ పెడితే మీరు పంక్చర్ చేసేస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. ఓం బూమ్ బుష్ అని ఆయన పద్ధతిలో బండి సంజయ్ విమర్శించారు. బట్ వాట్ ఈజ్ యాక్చువల్ పిక్చర్ పుల్లారావు గారు? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇవాళ బడ్జెట్ చూసినా లేకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇదిగో నా రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, మ్యూట్ అన్మ్యూట్ సార్ అని చెప్పిన దాన్ని రెండు బేరీజ్ వేసుకుంటే ఏం చెప్తారు మీరు? మ్యూట్లో ఉంది పుల్లారావు గారు, ప్లీజ్ అన్మ్యూట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ బడ్జెట్లో ఏ రాష్ట్రానికైనా అసలు ఆటోమేటిక్ అయిపోయింది, కొత్తగా తీసుకొచ్చేది రహస్యంగా లేదు. ఒకనప్పుడు బడ్జెట్ సీక్రెసీతో అనౌన్స్ చేసేవారు. బడ్జెట్ ఒక చిన్న ఇష్యూ లీక్ అవుతే ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేయాలి, రహస్యంగా చేసేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మారిపోయింది కదా, డిస్కషన్స్ పెడుతున్నారు, ఎవరికంత ఇవ్వాలి, ఆ సంక్షేమానికి దీనికి. తర్వాత వచ్చేది ఏంటంటే మన దేశంలో ఇది బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్ కాదు. జీరో బేస్డ్ అంటే లాస్ట్ ఇయర్ ఉదాహరణ చెప్తున్నా, పంచాయతీరాజ్ 30,000 ఎంతో శాంక్షన్ అయింది ఈ సంవత్సరం.
అసలు లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళి 27,000 26,000 నేను ఊరికి ఉందాయని చెప్తున్నా. అవును అవును జీరో బేస్ బడ్జెట్ అంటే అసలు ఈ 30,000 ఎక్కడ ఖర్చు పెడుతున్నారు చూడాలి. మనం చేసేది ఏంటి, ఆ 27,000 మీద ఇంకో 10% ఇస్తున్నాం కదా అంటున్నా. సో జీరో బేస్డ్ బడ్జెట్ ఏంటంటే అసలు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది. మీకు మొన్న అందరికి తెలుసు, మన ఫ్రెండ్స్ కూడా ప్యానెల్లో ఉన్నవారు సీనియర్ పీపుల్, వాళ్ళకి తెలుసు. పంజాబ్లో 13 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా బడ్జెట్ శాంక్షన్ చేసేవారు డిపార్ట్మెంట్ లేదు. చదివారు కదా, మొన్న బయటపడింది కదా. అవును 13 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఆఫ్ సో అని అలా రన్ అవుతుంది. అది డబ్బిస్తున్నారు, అది తిరుగుతున్నారు, ఏంటంటే ఏంటి మొత్తానికి. సో అది ఎవరైనా మన ఫైనాన్స్ మినిస్టరు, మన చీఫ్ మినిస్టరు ఒక ఎగ్జాంపుల్గా జీరో బేస్డ్ బడ్జెట్ ఏ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిలీఫ్ అనుకోండి, లేకపోతే ఎస్టీ అసలు ఎక్కడికి వెళ్తున్న ఫండ్, దేనికి వెళ్తుంది, హెడ్ ఆఫీస్లో ఖర్చు పెడుతున్నారా, అది లేదు. ఆ కాన్సెప్ట్ అనేది అసలు, ఎందుకంటే ఎవడు వెళ్ళి అది కెలకరు, తేనె పొట్లాగా కెలిగితే మళ్ళీ కాట్లు వేసేస్తారని అలా 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 పాస్ అవుతున్నారు. కాబట్టి అదొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ లిమిటేషన్ ఉన్నది. మన మిత్రులందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారంటే 41% ఇస్తారు ఫైనాన్స్ కమిషన్. దాంట్లో కూడా వచ్చిన పాయింట్ చెప్తున్నా, మీరు ఆశ్చర్యపోతారు. ఫైనాన్స్ కమిషన్ ఏ పాపులేషన్ తీసుకొని చేస్తుంది, లేటెస్ట్ సెన్సస్ కాదు, 2011 వరకు 1971 పాపులేషన్. అవును ఇప్పుడు ఏం చేస్తున్నాం 2011. సో చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు ఒక ఫేర్ మోడల్గా వస్తుంది, ఫేర్గా. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ 2011 సెన్సస్ మీదే. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తీసుకుంటారు. రెవల్యూషన్ ఫండ్స్ కూడా 41% పేరుకే కానీ 30-32% మించి రావట్లేదు కదా పుల్లారావు గారు రాష్ట్రాలకి. అంటే తర్వాత వాళ్ళ చేతిలో లేదు కదా, అన్ని శాంక్షన్ అయిపోయినాయి. గవర్నమెంట్ రెవెన్యూ లిమిటెడ్గా ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలు కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, ఒరిస్సా కంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నది. గ్రోయింగ్ సిటీ ఉన్నది. ఐటీ సెక్టర్ టాప్ సెక్టారు, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సెటిలర్స్ వస్తున్నారు, వాళ్ళు సేవింగ్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో కొంతవరకు ధైర్యంగా ఎవరైనా చేయగలరా అంటే అంటే కాదు ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ 4,000 కోట్లు ఆర్బీఐ దగ్గర చేబదులు తీసుకుని, అంటే వడ్డీలు అవి ఏంలో మళ్ళీ ఉన్నప్పుడు ఇచ్చేస్తాను బాబు అని చేబదులు తీసుకుని ఇచ్చాను నేను జీతాలని చెప్పారు. సో దట్ ఈస్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ ఫినాన్స్ విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రంలో. కానీ ఆయన ఆ విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పడం వల్ల ఈరోజు మీరు ఢిల్లీలోనే ఉన్నారు, నేషనల్ మీడియా అంతా తెలంగాణను ఎలా చిత్రీకరిస్తోంది. నేను ఎన్డీటీవీలో కానీ లేకపోతే టైమ్స్లో ఇవన్నీ చూసాను నేను. అది ఒకటి, అన్ని రాష్ట్రాలు ఈ పనే చేస్తున్నాయి కదా. అన్ని రాష్ట్రాలు అప్పు తేవటమే గొప్ప, అప్పు తీసుకోవడం అప్పు పుట్టడమే గొప్ప అన్నట్టు అయిపోయింది. తర్వాత 293 ఆర్టికల్ మీరు ఎప్పుడు మర్చిపోతున్నారు. అది ఆర్టికల్ 293 రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా అప్పు చేయొచ్చు, లిమిట్ లేదు. ఆ రోజుల్లో ఆ లిమిట్ పెట్టలేదు. సో ఇది మనం ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక పాలిటీషియన్గా కేసీఆర్ ముఖ్యమంత్రి అవని, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు అవని, వాళ్ళ చేతిలో లేదు బడ్జెట్, ఆల్రెడీ అయిపోయింది వచ్చిన డబ్బు. లక్కీగా తెలంగాణకి ఏంటంటే నేను ఎప్పుడు అంటా ఆటో పైలట్ మీద ఉన్నది. ఎందుకంటే అదొక రైజింగ్ స్టేట్ మన దేశంలో. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాగా ఇది అలా వెళ్ళిపోతుంది. అదే లక్కీగా మొదలు వెళ్ళిపోతున్నాం. కానీ లేకపోతే చేతిలో ఏం లేదు. కానీ పుల్లారావు గారు పొలిటికల్ గా, కానీ మీరు చెప్పింది కరెక్టే, వాస్తవంగా నాకు అర్థమైంది. కానీ పొలిటికల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది. బాబు ఏవి నువ్వు ఇచ్చిన హామీలు, బంగారం ఎక్కడమ్మా, తులం బంగారం, లేకపోతే స్కూటీ ఎక్కడ, లేకపోతే 6 గ్యారంటీలకు నువ్వు కేటాయించిన పథకాలు ఎంత అని ఒక పొలిటికల్, అంటే రెండు ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి, సమాధానం చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ఒకటి, ద అదర్ సైడ్ పొలిటికల్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ వెరీ క్రూషియల్. ఒకటి ఇది 6 హామీలు ఇచ్చారు, 10 హామీలు ఇచ్చారు. హామీలు చేస్తే గవర్నమెంట్ మళ్ళీ ఓట్లు వేస్తారని ఉన్నదా? లేదు కదా. అలా చేయకపోతే వీళ్ళు ఊరుకుంటారా? హామీలు చేసాం, 90% మా హామీలు చేసాం, మొదటి వారమే చేసాం అంటే వేసారా ఓట్లు? పక్క గవర్నమెంట్స్కి వేసారా? సిద్ధరామయ్య అది నేను అక్కడ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీకి నేను ధైర్యం చెప్పేది ఏంటంటే సెలెక్ట్ చేయి. ఈ 6 హామీల్లో ఏది బాగుంటుంది సెలెక్ట్ చేయి, 1-2 డంప్ చేసి ప్రజలు ఒప్పుకుంటారు. ఫ్రాంక్ గా చెప్పి ఇది కుదరట్లేదు. కాదు మీరు అన్నది ఏంటంటే 6 ఇదిగో బాబు 3 చేయగలను, 3 చేయలేనని చెప్పేయమంటారా? చెప్తే అది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే విమర్శలు వచ్చినా తట్టుకోగలరు. ఎందుకంటే ఇది ఇలాగా నెలలకి ఈ బాధపడిపోతాం, తక్కువ చేయటం,
ఇది కరెక్టా? పొలిటికల్ గా నేను అనుకుంటున్నా, నా మిత్రులందరూ ఇక్కడ అదే మీరు డిఫరెంట్ గా పుల్లారావు గారు కాదు మీ కాదు పరిపాలన మీ అనాలిసిస్ లో నాకు నచ్చే పార్ట్ ఏంటంటే యూ వాంట్ టు బ్రేక్ ది ఐస్. అంటే ఏ సబ్జెక్ట్ అయినా డిఫరెంట్గా యూ వాంట్ టు బ్రేక్ ద ఐస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మీరు అన్న ప్రపోజల్ మీద ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా ఈ అంశాల మీద చాలా అవగాహన ఉంది. బీజేపీ నాయకులుగా ఉన్నారు. నమస్కారం సీతారాం నాయక్ గారు. ప్రొఫెసర్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. మన పుల్లారావు గారు ఏమంటారంటే ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేయాలనున్న ప్రభుత్వాలకి ఉన్న అవకాశం కొంతే ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ విషయాన్ని ప్రజలకు నేరుగా చెప్పేస్తే, ఇప్పటికే ఆర్థిక పరిస్థితి గురించి చెప్పినందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అంతా అయిపోయిందా అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇక ఉన్న విషయాన్ని నేను 3 చేయగలను 4 చేయగలను చెప్తే ఊరుకుంటారా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. బడ్జెట్తో పోలిస్తే సుమారు 5%, దాదాపుగా 13,000 కోట్లు ఎక్కువ ఈసారి కేటాయింపులు జరిగాయి. అయితే చేస్తున్న కేటాయింపులకు చేసే ఖర్చుకు సంబంధం ఉండట్లేదని బండి సంజయ్ అంటే గతం బడ్జెట్తో పోలుస్తూ విమర్శించారు. దీన్ని ఓం బూమ్ బుష్ బడ్జెట్ అన్నారు. అంటే అంతా మాయాజాలం అనే ఉద్దేశంతో ఆయన చాలా సుదీర్ఘంగా దాని గురించి డీటెయిల్గా మాట్లాడారు. మరోవైపు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి అంటే బట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసానికి రిపేర్ చేస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం మేమైతే ప్రామిసులు చేసామో వాటిని చేసుకుంటున్నాము, మళ్ళీ ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడం, దాని మీద నేషనల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా చర్చ జరగడం అంతా కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఏంటంటే ఛిద్రమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని బట్టి అంటుంటే మొత్తం 10 ఏళ్ల ప్రగతి రథ చక్రాలను పంక్చర్ చేసేసారనేమో కేటీఆర్ సెటైర్ వేశారు. సరే, ఇక కవిత మాట్లాడారు, ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, స్కూటీలు ఎక్కడ, బంగారం ఎక్కడ అని. అలాగే మిగతా హామీల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఏదైతే ప్రధానంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయో దానికి కేటాయింపులు దాదాపుగా 56,000 కోట్లు ఉన్నాయి. నాట్ బ్యాడ్. అంటే మొత్తం 3 లక్షల కోట్లలో సుమారు ఒక 20% పైనే. సో కానీ ఎందుకని 6 గ్యారంటీలకు ఎందుకు కేటాయింపులు లేవని ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు. చూద్దాం. అంటే ఇది పేదల కష్టాన్ని తీర్చే బడ్జెట్గా ఉందా? మీరు అప్పులు కూడా చెప్పాల్సింది, తలసరి ఆదాయం గురించి గొప్పలు చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ తల మీద లేదా పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎంత తప్పు ఉందో చెప్పాల్సిందని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే బీఆర్ఎస్ కన్నా అన్యాయంగా ఉంది కాంగ్రెస్ అంటుంది. నిజంగానే ఎలా ఉందా? అసలు కేటాయింపులు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. డిబేట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. బలమైన ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు బలమైన బీఆర్ఎస్, మరోవైపు ఇంకో బలమైన ప్రతిపక్షం బీజేపీ. వీరంటికి పొలిటికల్గా సమాధానం చెప్పాలి. అలాగే ప్రజలకు ఏదైతే పోల్ ప్రామిసెస్ ఉన్నాయో వాటిని డెలివర్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. అది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 15 నెలలు దాటిపోయి సుమారు 16 నెలల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఏమనుకుంటున్నారో విందాం. సీతారాం నాయక్ గారు. సార్ చెప్పండి, ఏంటి పొలిటికల్ కామెంట్స్? ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ పొలిటికల్ కామెంట్లు సాధారణమే సార్. ఎన్నిక ఏది బడ్జెట్ లో మీరు ఏ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ చేసినా, స్టేట్ గవర్నమెంట్ చేసినా, ప్రాంతీయ పార్టీలు చేసినా సాధారణంగా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ చెప్పేటప్పుడు దాంట్లో ఎంతవరకు మనం బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఏ సోర్స్ ద్వారా ఎంత చేస్తున్నాం అనే దానికి ఇప్పుడు మీరు ఒదిక్కు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి. పోతే మేము వీటికి ఇంత అవుతుంది అనుకున్నాం, మేము ఇప్పుడే సంవత్సరానికి ఇంత మిత్తిలు కడుతున్నాం అని అనుకుంటా మళ్ళీ ఇవన్నీ చేస్తామంటే ప్రజలకు మీరు ఏ విధంగా నమ్మకం కలిగిస్తున్నారో అది చెప్పాలి కదా. సో ఇది విమర్శ కాదు, మీరు చెప్పగలగాలి. ఇప్పుడు ఒదిక్కో అట్లా లేవు, మేము దివాలా తీసిపోయింది పోయిన ప్రభుత్వం అనుకుంటానే మళ్ళీ ఇవన్నీ చేస్తామని ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు పక్కకు ఉన్నాయి. ఇంకొక మీకు ఒక అడుగు ముందుకు వేసి చెప్తే ఋషి గారు, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లకు చట్టాలు చేయలేదు, కానీ ఎస్సీ ఎస్టీ బడ్జెట్ కి చట్టాలు చేసినాం మేము. ఏమని? ఆ డబ్బును కంపల్సరీ ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఆ డబ్బు ఇప్పుడు నువ్వు కేటాయించిన డబ్బు మిగులితే అది నెక్స్ట్ ఇయర్కి రావాలి. జరుగుతుందా? చట్టం చేసిందే మాయమైపోయింది. ఎవరిని నమ్మమంటారు చెప్పండి? ఎట్లా నమ్మకం ఎట్లా? చట్టం చేసినటువంటి వాటినే కొనసాగించే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఉన్నాయా లేదా తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రిని వాళ్ళందరూ బ్రహ్మాండంగా నమ్మారు. మంచి సభ పెడతా ఉంటున్నారు. రాహుల్ గాంధీని పిలిచి వాళ్ళ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సోదరులందరూ ముఖ్యమంత్రికి సన్మానం చేశారు. ఎవరో ఒకరి మీద నమ్మకం పెట్టుకోవాలి కదా. పెట్టుకున్నారు. బీసీ రిజర్వేషన్లు కులగణన 42% ఇస్తామన్న బిల్లు ఆమోదం చాలా రోజుల నుంచి ఉన్నది సార్. ఆ వర్గీకరణను ఎవరు చేసిర్రు? ఏదో ఇక్కడ మనం వీరు చేయలేదు కదా సార్.
వర్గీకరణ చేసింది మోడీ గారు స్టెప్ తీసుకున్నాడు. ఎలక్షన్ ముందు మాట ఇచ్చిండు, మీకు అందరికీ తెలిసిన విషయం. అది సుప్రీం కోర్టులో ఉన్నదాన్ని మరి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. చాలా సంవత్సరాల సమస్య ఉన్నదని అన్నారు. ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడానికి వీలు కూడా లేదు కదా. ఇవాళ ముందుకు పడి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతారు, అది సహజం. అది కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది కదా. ఇప్పుడు రిజర్వేషన్ పెంచారు, 29 నుంచి 42 పెంచారు. ఓదికేమో 50% దాటవద్దు అంటుంది. ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం కలిపితే 50 ST 10 SC 15 25 ఇవి 14 2 అవి ఎన్ని అవుతున్నాయి సార్? మీరు అవనేమని చెప్తున్నారు కదా బీజేపీ, అవనిచ్చేది లేదని చెప్తుంది కదా బీజేపీ. మేము అవనిచ్చేది అనేది ఉండదు కదా సార్. అది రాజ్యాంగం, అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆంక్షలు. అది ఇంతకుముందే బీజేపీ ఉన్నప్పుడు పెట్టలే, కాంగ్రెస్ ఉన్నప్పుడే 50% దాటవద్దని ఏది ఇందిరాసాని కేసులో ఉంది కదా. దాన్ని ఇప్పుడు బీజేపీ కాదంటే సుప్రీంకోర్టు కాదనాలే, కాదంటే లేదా మద్రాసులో ఇచ్చినట్టు ఇస్తే సంతోషమే. మేము దానికి ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళు అనేది ఏంటంటే మైనారిటీలకు లేదు, ముస్లింలకు లేదు, అటువంటిది మాత్రం మేము ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల గురించి మాట్లాడినారు కాబట్టి ఇవాళ ఎస్సీ వర్గీకరణ అన్నది దేశంలో ఒకవేళ మీరే తెచ్చిరని కాసేపు అనుకుందాం. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత చట్టబద్ధత దాన్ని ముందుకు చేయలేదు. కానీ ఈ రాష్ట్రం ఇవాళ చట్టబద్ధత చేసి ఇవాళ దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఇవాళ దానికి 30 సంవత్సరాల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన దానికి ఒక త్యాగానికి ఇవాళ ఒక ఫలితాన్ని ఇచ్చింది. అట్లాగే బీసీలకు సంబంధించి 50% మేమే పెట్టినామని మీరు చెప్తున్నారు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? నీ 50% ఉన్నగానే ఇవాళ నరేంద్ర మోదీ గారు 10% ఈడబ్ల్యూసీ తెచ్చారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి తెచ్చినప్పుడు దాని యొక్క స్లాబ్ 50% ఏదైతే సీలింగ్ అన్నామో అది ఎత్తిపోయినట్టే కదా, అక్కడ అది అయిపోయింది. సో వీగిపోయిన అది ఆల్రెడీ మనం దానిని టచ్ చేశాం కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అది లోకల్ బాడీ అయి ఉండొచ్చు, లేదా విద్యా ఉపాధి అవకాశాలు అయి ఉండొచ్చు. ఈ 42% ని ఇవాళ మేము ఒక రిజర్వేషన్ చేసి మీకు పంపిస్తున్నాం. దాన్ని ఇవాళ మీరు చేయడానికి అవకాశం ఉంది. మీరు చేసి క్రెడిట్ మీరే తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ వర్గాలకు ఒక న్యాయం ఇదే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియోని మీరు అమలు చేయడానికి అవకాశం. ప్రొఫెసర్ గారు ఒకటి అది చెప్తూ ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారో తీసుకోరో చెప్పండి. చెప్తూ ఇవాళ మీకు బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుందా కాంగ్రెస్ కన్నా? ఇవాళ బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ నాకు అలాగే అర్థమయ్యాయి. బండి సంజయ్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ ఒక రకమైన అంకెల్ గారితో కేసీఆర్ మాయ చేశాడంటే వీళ్ళు ఇంకా అన్యాయంగా ఉన్నారు, గోబెల్స్ ని మించిపోయారు అని. అంటే కేసీఆర్ ఒక నిమిషం ఇందిరా గారు, ఒక నిమిషం ప్రొఫెసర్ గారు మాట్లాడండి. ఇందిరా గారు ఒక నిమిషం, ఇందిరా గారు కాదు ఇందిరా గారు ఒక నిమిషం మీరు మాట్లాడారు కదా, ప్రొఫెసర్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గర ప్రొఫెసర్ గారు సారీ ఇందిరా గారు ఒక నిమిషం ప్రొఫెసర్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ప్రొఫెసర్ గారు ఇప్పుడు ప్రభుత్వము తన దగ్గర ఉన్న వెసులుబాటుని ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కదా మిగతా వాటికి స్టెప్ వేయాలి. ఉన్నదాంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇది ప్రజలకి అవగాహన కల్పించాలి, చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, ఓ పాకిస్తాన్ లాగానో లేదంటే కాదు వద్దాం ఆ చర్చకు వద్దాం. ఎందుకంటే పుల్లారావు గారు ప్రపోజల్ కూడా మాట్లాడాలి. ఒక నిమిషం శోభన్ గారు ప్లీజ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వము యూపీఏ 1 and 2 వరకు అంటే ఈ 10 సంవత్సరాల ముందు వరకు దేశంలో ఉన్నటువంటి అప్పు 55 లక్షల కోట్లు. ఇవాళ వీళ్ళు వచ్చిన 10 సంవత్సరాల్లో వీళ్ళ ద్వారా జరిగినటువంటి అప్పు 190 కోట్ల అప్పు జరిగింది. 190 లక్షల కోట్ల అప్పు ఈ దేశం 2 కోట్ల అప్పు దాటింది సుమారుగా. మేబీ ఫిగర్ అటుగా అయ్యి ఉండొచ్చు, కానీ అంటే ఎంత పెరిగింది మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? సరే కాదు ఒకసారి సీతారాం నాయక్ గారిని మాట్లాడిద్దాం. ఇందిరా గారు ఒక్క నిమిషం కదా, ఈ దేశాన్ని అధిక సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలించేది మీరు. మీకు ప్రజలు సమాధానం చెప్తున్నారు కదా, వరుసగా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? సరే సీతారాం నాయక్ గారు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ విషయంలో మీరు సుదీర్ఘంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా మీ అనుభవం మిగతా వారికి కన్నా ఎక్కువ. సో ఇవాళ అబ్జర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరా గారు ఏమంటున్నారంటే ఇదిగో ఉన్న రియాలిటీని, రాష్ట్రంలోని రియాలిటీని మేము ప్రతిపక్షాలకి ప్రజలకి చెప్పుకుంటూ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. అలాగే బ్రహ్మాండంగా అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ లాంటి ఏర్పాట్లు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. సో ఓపెన్గా మాట్లాడుతుంటే విమర్శలు చేస్తే ఎట్లాగా, అంటే మన మీద మనమే రాళ్ళు వేసుకుందామా అనేది వాళ్ళ కాంగ్రెస్ వర్షను.
కాంగ్రెస్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు చేసి సర్వేలు చేస్తే వాళ్ళు బొల్తా పడతా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే సర్వే చేసుకుంటే మేము ఒకటి అనుకుంటే మాకు ఒకటి అవుతుందని అన్ని వాళ్ళ ద్వారా వాళ్ళే చెప్పుకొని ప్రజల మీద ఇక్కడ బీజేపీ మీద అనడం ఎందుకండి? ఇప్పుడు బీజేపీ ఏమైనా సర్వేలు చేస్తుందా? బీజేపీ అయినా కాంగ్రెస్ని విమర్శిస్తుందా? మీరు వచ్చిన 14 నెలల లోపల మీకు ఏముందో మీరే చూస్తున్నారు కదా. 14 నెలల లోపల ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. మీకు తెలుస్తుందా? మీకు అనుభవం అయితే లేదా దానికి? అదేమన్నా బీజేపీ వల్ల అవుతుందా లేదా బీఆర్ఎస్ ఏమనంటే మీకు వాళ్ళకి ఏమైనా ఉంటే మీరు అనుకోవచ్చు, కానీ దీంట్లో బీజేపీ పాత్ర ఏముందో ఒకసారి చెప్పండి. ఎందుకు మీరు 14 నెలలనే ఇటువంటి వాయిస్ ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ మీద వాయిస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు 200 కోట్లు లక్షల కోట్లు పెట్టిండా, ఏం పెట్టిండో వరుసగా మూడోసారి ఈసారి మళ్ళీ బీజేపీ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. తెలంగాణలో ఏదో 1-2 సీట్లు వచ్చే కాడ 8 ఎంపీలు వచ్చినాయి, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రేపు రాబోయే బీజేపీ పార్టీ అనేది ప్రజలే చెప్తున్నారు. కాదు సీతారాం నాయక్ గారు, అసలు అధికారంలోకి రావాల్సిన స్థాయి నుంచి మీరు 8 సీట్లకి సంతోషంగా ఉంటానంటే ఎట్లా? ఒక టైంలో అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. అధికారం వస్తామని అంటున్నా కదా, ఈసారి అధికారంలో వస్తుంది బీజేపీ తప్ప ఇంకో పార్టీ రాదు తెలంగాణలో. మీరు సర్వేలు చేయించండి ఇప్పుడే. అంతేనా? ఏది యాజ్ ఆఫ్ నోవా? మూడ్ ఆఫ్ ది తెలంగాణ సర్వే చేస్తే బీజేపీకి అనుకూలంగా ఉంటుందంటారు. 100% చెప్పమనండి. ఎందుకు కాదో చెప్పమని. దేవప్రసాద్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏం లేదు. పుల్లారావు గారు ఒక ప్రపోజల్ పెట్టారు కదా, దాంతోనే ప్రారంభించాం. పుల్లారావు గారు ఏంటంటే, ఇప్పుడు మాలాగా ముగ్గురం మేము రాజకీయ పార్టీ ప్రతినిధులం, శోభా గాని మేం గాని మా సీతారాం నాయక్ గారు. రాజకీయ పార్టీలు తమ ఎంచుకున్న లక్ష్యం కోసం అధికారంలోకి రావాలని తాపత్రయపడేటువంటి సందర్భాల్లో అనేక అంశాలని తీసుకొని ముందుకు పోతాం. పుల్లారావు గారు ఏమంటారు, ఈ ముగ్గురు కూడా నిజం చెప్పాలంటే ఈ ముగ్గురు రాజకీయాల్లో అధికారంలోకి రారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఋషి గారు ఒక్కటి చెప్తా, ఫ్రీబీ అసలే వద్దు, ఫ్రీబీ వల్ల ప్రజలంతా సోమరిపోతులు అవుతున్నారని మా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో చేసిన పరిస్థితి ఏంది ఋషి గారు మనం చూసినాం కదా. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో అన్లిమిటెడ్ మీరు ఏమైనా వాగ్దానాలు చేయండి. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నారు, రేవంత్ రెడ్డికి వారు మంచి విశ్వాసాన్ని ఇచ్చారు, మీరు ఏం అమలు చేయకండి, దాంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో గెలవచ్చు అని. ఒక్కొక్కసారి అవి పని చేయవు. ఒక్కొక్కసారి ఆ ఎమోషన్స్, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, అప్పుడు ఉండేటువంటి కాంటెక్స్ట్, అప్పటికంటే ఎక్కువగా ఉండేటువంటి అనేక విషయాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రభావం చూపిస్తుండొచ్చు. కానీ నేను ఏమంటున్నా, పుల్లారావు లాగా ఇవాళ రాజకీయ పార్టీలు ధర్మసత్రాల్ని నడిపేటువంటి అవకాశం లేదు. ప్రజల కోసం డెఫినెట్ గా ఇలా ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో పోటీ పడి వారికి మౌలిక సౌకర్యాల పెంపు కోసం కావచ్చు, లేకుంటే ఇప్పుడున్నటువంటి జీవితానికంటే మెరుగైన జీవితం మేము ఇస్తామని చెప్పడం అనేటువంటిది ఇది మార్ దెన్ రన్ ఋషి గారు. అన్ని రాజకీయ పార్టీలు వీటిని విడిచేటువంటి అదే అంటున్నా. అంటే నిజంగానే దీని మీద మీరు చెప్పింది పుల్లారావు గారు చెప్పినప్పుడు నాకు కూడా అదే అనుమానం ఏంటంటే, నిజంగానే రాజకీయ పార్టీలు మీరన్నట్టు. పుల్లారావు గారు చెప్పండి. ఒకే నిమిషం. నిన్న 6 హామీలు ఇచ్చారు, 6 చేయలేకపోతున్నారు. ఏదో ఒకటి తగ్గించవచ్చు కదా, 5 చక్కగా చేయొచ్చు కదా అని నేను అన్నాను. కాదు, 6 హామీలు చేయలేకపోతున్నాం అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే, 6 చేయలేకపోతున్నాం అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మీరు అన్నది చర్చలోకి వస్తుంది. ఇందిరా శోభన్ గారు, దేవప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఇందిరా గారు, మీరు ఒక 30 సెకండ్స్ తీసుకోండి, మళ్ళీ దేవప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిపోతా. కాదు, ఇందిరా శోభన్ గారు కనుక మేము 6 చెప్పాము, ఏది అధికారంలోకి రాకముందు ఏదో బ్రహ్మాండంగా చేసేసింది కేసీఆర్ గవర్నమెంట్, ఇక్కడ మాకు ఖజానా నిండుగా ఉంది చేసేద్దాం అనుకున్నారా మీరు? ఇప్పుడు వచ్చాక రియాలిటీ చూసి చేయలేకపోతున్నాం అనుకుంటున్నారా? అప్పుడు ప్రజలకు చెప్తారా 1, 2 చేయలేమని? ఇందులో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి 6 గ్యారంటీలో చేయలేకపోతున్నా అనే దాంట్లో ఎట్లాంటి అది లేదు. బట్ ఇక్కడ జరిగేటువంటి దాంట్లో మనం తీసుకున్న దాంట్లో ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి అదేంటి మన మహాలక్ష్మి కింద ఫ్రీ బస్సుకు సంబంధించి 153 కోట్ల ప్రజలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. దీని మీద 5,000 కోట్లు ఏమంటారు
మన ట్రాన్స్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ అంత ముందుకు నష్టాల్లో ఉన్నది లాభాల్లోకి వచ్చింది. ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రెండోది సిలిండర్లకి సంబంధించి 3 సిలిండర్లు ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. జీరో కరెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో కరెంటు బిల్లులు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రుణమాఫీ అనేది 2 లక్షలకి సంబంధించిన దాంట్లో ఇంకొక కొంచెం పెండింగ్ ఉంది. అది లేనటువంటి టెక్నికల్ గా ఉన్న వాళ్ళకు కూడా చేస్తామని చెప్పినారు. అది మూవ్ ఆన్ అవుతుంది. తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఈ మార్చి 31 లో క్లోజ్ చేస్తామని చెప్పిన్నారు. సో ఇక్కడ ఇవ్వాల్సిన బాధ ఎక్కడ? తులం బంగారము, స్కూటీలు 2500 ఇంకా నిరుద్యోగ వృత్తి అన్ని కూడా ఉన్నాయి. దాని గురించి వద్దాం. నేను ఎందుకు మిమ్మల్ని మాట్లాడమన్నానంటే, దేవిప్రసాద్ గారు మీరన్నట్టు ఏ పొలిటికల్ పార్టీ అయినా మేము చేయలేమని చెప్తే పొలిటికల్ సూసైడ్ అవుతుంది. ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది రిషి గారు? నాకు ఇచ్చిన మ్యాండేటరీ 5 years నేను కంప్లీట్ లోపు నేను చేయలేకపోతే 100% ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. నేను వచ్చి 15 నెలల్లోనే చేయలేదనే విధంగా నాకు నేను దేవిప్రసాద్ గారు మాట్లాడండి. దేవిప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఋషి గారు పుల్లారావు గారు నిజమే వారు అన్నది ఏంటంటే, మీరు అలవిగాని 6 హామీలు ఇచ్చిండ్రు, ఆచరణ సాధ్యమయ్యేటువంటి హామీలు చెప్తే క్రెడిబిలిటీ ఉంటుంది అనేటువంటి పుల్లారావు గారి వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా ఋషి గారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? 6 హామీలు ఇచ్చినాం, 6 హామీలు అమలు చేసినాం. ఈ పద్ధతితో కదా ఇక్కడ వస్తున్నటువంటి డీవియేషన్ అంతా కూడా. మేము పుల్లారావు గారేమో ఏదో 2 చేయమంటారు, కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. 6 హామీలు మేము అమలు చేసినామని చెప్తా ఉన్నాడు, సంపూర్ణంగా అమలు చేసినామని. ఉదాహరణకు ఇప్పుడు అనేక అంశాలు వాటి మీద మనం చర్చకు పోదాం. నేనేమంటున్నా, బీసీల గురించి, తర్వాత విద్య మీద అక్క శోభక్క, ఎందుకంటే విద్య విషయంలో ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ 21,292 కోట్లు పెట్టిండ్రు ఋషి గారు పోయిన ఏడాది. ఈ సంవత్సరం 23,108 కోట్లు పెట్టిండ్రు. అంటే 1,600 కోట్లు పెంచినటువంటి మాట వాస్తవం. శోభక్క చెప్పింది విద్యకు పెంచిన మాట వాస్తవం. 1,600 కోట్ల రూపాయలు పెంచారు. 7.57% బడ్జెట్ లో ఈ విద్య కేటాయించారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గాని, మా ప్రొఫెసర్ అరగోపాల్ గాని, మిగతా విద్యావేత్తలందరికీ కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ప్రతి బడ్జెట్ లో 15% విద్యకు మేము కేటాయిస్తామని చెప్పారు. యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారు. నేను ఏం చెప్తున్నా, 18,259 ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినటువంటి అంశం లేదు. 4,843 ఇప్పుడు హై స్కూల్ 670 భవనాలు లేని అన్ని డీటెయిల్స్ టైం సరిపోదు. ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. ఒకటి సార్ కాదు, మీరు చెప్తారు కానీ ఏ ప్రభుత్వానికైనా ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని ప్రాధాన్యాలు ఇవి. సో ఆ ప్రాధాన్యాలు చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి మీరు చేసిన ప్రామిస్లు చాలా ప్రాధాన్యత, దళిత బంధు కానివ్వండి, లేకపోతే 3 ఎకరాల భూమి, ఇవన్నీ ఉన్నాయి. సరే, దాంట్లో కొంత డెలివరీ చేయగలిగారు, కొంత చేయలేకపోయారు, ఆ విమర్శలు ఎదుర్కొన్నారు. సరే, ఎన్నికల్లో అది ఎంత రిఫ్లెక్ట్ అయింది ఏంటి మనం కేటగారికల్గా అది వేరే విషయం. సో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగారు అనేది ఏంటంటే, 15 నెలల టైంలోనే మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే 40% టైం అయిపోయింది, 40% టైం అయిపోయింది మీకు ఇచ్చింది అంటున్నారు. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఋషి గారు 15 నెలల కాలం అయిపోయింది, 12 నెలల కాలానికి బడ్జెట్ పెట్టి. ఓకే ఋషి గారు, టోటల్ పీరియడ్ ఎంత ఋషి గారు? 28, దాదాపు 2.5 years. అంటే దాదాపుగా 50% పీరియడ్ కి వీళ్ళ బడ్జెట్లు అయిపోయినాయి ఋషి గారు. ఇప్పుడు ఈ బడ్జెట్ తో 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి గడువు అయిపోయిందంటే 50% టెన్యూర్ మీకు రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక 50. ఇప్పుడు ఉదాహరణకు బీసీల కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు 20,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ పెడతామని చెప్పారు. పోయినసారి 9,000 కోట్లు పెట్టిండ్రు, ఈసారి 11,000 కోట్లు పెట్టిండ్రు. ఇంకా 80,000 కోట్లు 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు పెట్టడం సాధ్యమా ఋషి గారు? చెప్పండి మీరు. నేను ఎందుకు అంటున్నా అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, విద్యకు సంబంధించి కూడా మీరు 15% అని పోయినసారి చెప్పిండ్రు, 7%. ఒక్క నిమిషం కాంగ్రెస్ పాయింట్ ఏదో ఋషి గారు విమర్శకు చెప్తారు. విద్య బీసీ డిక్లరేషన్ ప్రాధాన్యత అని చెప్పినటువంటి అంశం. కాబట్టి బీసీలకు సంబంధించి కూడా 20,000 కోట్లు. పుల్లారావు గారు దయచేసి ఉండండి. వారిని కూడా ఒకసారి మాట్లాడేద్దాం, లేట్ గా వచ్చారు కదా పుల్లారావు గారు. ఒకసారి నేను 20,000 కోట్లు 80,000 కోట్లు మిగతా బడ్జెట్. కాబట్టి నేనేమంటున్నా, ఇవి కేవలం మీరు చెప్తున్నారు గిట్ల లేపుతున్నారు ఋషి గారు. మొత్తం ఇట్లా లేపుతలేరు ఒకేసారి. పుల్లారావు చెప్పినట్టు ఇట్లా లేపి ఇట్లా అంటారు.
కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ ఏముందంటే, అట్లా అంటే చెప్పింది ఒకటి, ప్రజలు చేసేది కాదు ఒకటి. కాదు Definitely కాదుగా దేవప్రసాద్ ఈ గారు మీకు budget తెలియదు లో ఏముంది? అందరినీ నిరాశపరిచింది. పుల్లారావు గారు అన్నట్టు ఎత్తలేను. తెలంగాణ ప్రజలు చాలా సునిశ్చితంగా ప్రతిదీ గమనిస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాట్లాడతారు. అది మనం అంటే ఏ రాష్ట్రం ఇంత ఆంధ్రప్రదేశ్ లో చూసాము, తెలంగాణలో చూసాము, పక్కన ఉన్న ఢిల్లీలో అప్పులకు చూసాము. సంబంధించి నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ప్లీజ్ ప్రొఫెసర్ గారు అప్పులకు మాట్లాడాలి. సంబంధించి ఇక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల శాసనసభలో మేము 1,58,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినాం. 1,58,000 1,53,00,000 మేము పేమెంట్ చేసినాం అప్పులకు అని చెప్పిండు. మొన్న రవీంద్ర భారతి మీటింగ్ లో ఏం చెప్పిండు? 18,500 మా రెవెన్యూ రాబడి, మా సొంత రెవెన్యూ రాబడి, అందులో 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు పోతున్నాయి, 6,500 కోట్లు నేను అప్పు కడుతున్నా అన్నాడు. 6,500 కోట్లకు సంబంధించినటువంటి డబ్బు గాని, 1,53,00,000 సంబంధించినటువంటి అప్పు గాని ఇలా బడ్జెట్ కాపీలో రిఫ్లెక్ట్ కాలేదు. 1,53,000 కోట్లు. కేవలం 30,000 కోట్లు మాత్రమే కట్టినట్టు రిఫ్లెక్ట్ అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, ఇస్తారేమో చూద్దాం. పుల్లారావు గారు చెప్పండి, మీ తర్వాత ప్రొఫెసర్ గారు మాట్లాడితే క్లోజ్ ఒకటి దేవిప్రసాద్ గారు, మీ ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. రైతు భరోసా మీకు తెలుసు, నేను ఎప్పుడు కేసీఆర్ ప్రేస్ చేస్తూ ఉంటాను, మీకు బాగా తెలుసు కదా, ఆయనే స్టార్ట్ చేశారు. కానీ కొన్ని ట్రిక్స్ మీరు కూడా చేశారు. ఆ గొర్రెలు మేకలు లారీలో పెట్టి తిప్పి 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 ఆ ఊర్లో ఇస్తున్నాం, ఈ ఊర్లో ఇస్తున్నాం అని ఎక్కడ ఇవ్వలేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. అది మీకు తెలుసు, మీరు ఒప్పుకోలేరు. కానీ ఎలా వెళ్ళిపోయే లారీలు, ఏ ఊరు ఇస్తున్నారంటే పక్క ఊరు అంటున్నాడు. ఆ లారీ ఎలా తిరిగి ఆఖరికి ఒకటే లారీ ఏమైందో. సో రేవంత్ రెడ్డి గారికి అలా చేయమని చెప్పట్లేదు, ఏదో ఫ్రాంక్ గా వచ్చి ప్రజలకు చూడు ఇలా ఆయన చేస్తానయ్యా. కాదు పుల్లారావు గారు, మీరు చెప్పడానికి ఏముంది, సులువే. అట్లా కాదు, మీరు నేను చెప్పొచ్చు. కాదు, మీరు నేను రేపు ఎన్నికలకు వెళ్దాం, బాబు నాకు ఓట్లు వేయండి అని అడగం. మనకి చెప్పడానికి ఏముంది, పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇదిరా బాబు పరిస్థితి అంటేనే ఏకేస్తున్నారు అక్కడ నేషనల్ మీడియాలో. ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఒక్కటి కానీ చెయ్యలేని అన్నారా? అయిపోయింది, ఇంకా ఆయన నడవనివ్వరు అసలు. ఫస్ట్ టైం కేసీఆర్ కి 2018లో ఆయన ఇమేజ్ మీద ఆయన ఒక ఆనెస్ట్ మ్యాన్, ఆయన ఏదో చేయగలని చేసేయడం వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అవునా, ఎవరైనా ఆ క్రెడిబిలిటీ ఆయన మెయింటైన్ చేసుకోవాలా వద్దా ఇమేజ్కి. పబ్లిక్ లో ఆయన పెద్ద మనిషి, ఆయన మాటకి ఏదో చెప్పాడయ్యా జరగట్లేదు అన్నాడు, యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇలా ఇక్కడ అక్కడ మేకలో ఊర్లు తిప్పినట్టుగా అయితే ఇది అక్కడికి పోతుంది. ఓ 10 మంది టైం ఉంది కదా ఇంకా పుల్లారావు గారు. కాదు టైం ఉంది కదా, ఇంకా కాదు 3.5 ఏళ్ళ టైం ఉంది. 3.5 ఏళ్ళ టైం ఉంది. అదే అండి చేసుకోవచ్చు. ఎప్పుడు పట్టుకుందాం అంటే, నేనేమంటానంటే ఎప్పుడు పట్టుకుందాం అంటే ఏడాదికి ముందు, ఎన్నికలకు ముందు ఏడాదికి ముందు ఈ 6 గ్యారంటీల్లో కనీసం 80% పైగా, నేను క్లియర్గా చెప్తున్నా, కనీసం 80% పైగా చెయ్యకపోతే ఆవిడ ఇందిరా శోభన్ గారు కూడా సమాధానం చెప్పుకోలేరు. ఏం ప్రొఫెసర్ గారు ఒప్పుకుంటారా నా వాదంతో? సార్ సీతారాం నాయక్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ గారు ఉన్నారా? ప్రొఫెసర్ గారు కారులో ఉన్నారు. రైట్. దేవప్రసాద్ గారు మీరు ఏకేపిస్తారా? ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు వచ్చారు. ఒక్క నిమిషం వారికి ఇద్దాం. సార్ సీతారాం నాయక్ గారు, నేను ఏమంటానంటే ఇంకా టైం ఉంది, ఇంకా సుమారు ఎన్ని నెలలు ఉంది? 15 నెలలు అయింది. సో ఈ 3.5 ఏళ్ళు అలా చూసుకుంటే ఎన్నికల ముందు, సరే ఒక 6 నెలలు వదిలేండి పోనీ, 3 ఏళ్లలో కనీసం 80% పైగా డెలివరీ చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరు ఊరికనే ప్రసక్తి ఉండదు. అది మీడియా అయినా ప్రతిపక్షాలు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తి నెగిసి పడతాయి. ఆవేళ ఇందిరా శోభన్ గారు కూడా సపోర్ట్ చేసుకోలేరు పార్టీని, కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు, మేము చేయగలుగుతాం, డెలివరీ చేయగలుగుతామని. లేదు, ఒక్కసారి మనం విశ్వాసం కోల్పోతే పార్టీ ప్రజల్లో చాలా కష్టం సార్. తిరిగి మీకు 15 నెలల్లోనే ఇప్పుడు చుక్కలు చూపెడుతున్నారు ప్రజలు. గ్రామీణ ప్రాంతాల బొమ్మనండి ఏమంటున్నారు? ఇది నేను ఏదో ఊరికే అందరిలాగా నేను అనేయలేను. అవును, మీరు నమ్మండి. మీరు గ్రామీణ ప్రాంతాలు సర్వే చేయించండి, గ్రామాల ఏం పరిస్థితి. కాదు సార్, ఒకటి రెండు చెప్పండి. అంటే ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటికి కాంట్రాక్ట్ పద్ధతి చూసుకుంటే ఎవడో చిన్న కాంట్రాక్ట్ ఒక
₹1,50,00,000 తీసుకుంటే వాడు 10% ఇయ్యండి, అక్కడ అయితలేదు. ఓకే. అది బహిర్గతంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి రిపోర్టే, వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్టే. మేమే గిన్ని కష్టాల్లో ఉన్నాం, మేము ఏదో ఉన్నది అనుకొని ప్రభుత్వానికి వచ్చినాం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మేము ఏం చేయాలంటున్నారు. నువ్వు రైతు భరోసా ఇచ్చి అన్నటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. మీరు ఏమేమి మాట్లాడినరో ఇప్పుడు నేను నా నోట చెప్పించేది మీకు తెలుసు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు అన్ని తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి సర్వే చేయిస్తే ఏం వెళ్ళింది మొన్న? మీ వాళ్ళే కదా ఏ ప్రభుత్వం మంచిది అని చేస్తే ఏమన్నారు? బీజేపీ ప్రభుత్వం జరగలేదు, మా మీద జరగలేదు, జరిగింది. నేనేమన్నాను, 15 నెలల్లో విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని నువ్వు ఎంత పెట్టి వాళ్ళకి కట్టబెట్టి లేపినా అది లేవరు. ఎందుకంటే ప్రజల్లో ఒకసారి అది రాకూడదు, మనసులో వచ్చింది అనుకోండి చాలా డేంజర్. అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అవునండి, దేవి ప్రసాద్ గారిని అడగండి. రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కాదు, రేవంత్ రెడ్డి ఫైటర్ చేసుకుంటూ వచ్చాడు, అని ప్రతిపక్షాల నుంచి వచ్చాడు, ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడంలో కాన్ఫిడెన్స్ ఏంటి? అప్పుడే నేను మొన్నే అన్నా, అందులో 2 చూడాలి, పుల్లారావు గారు చెప్పాలి, అందులో 2 చూడాలి సార్. ఒకటి, అప్పుడే 3 ఏళ్ల ముందే ఎందుకు చెప్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. వినండి, ఐఎమ్ సారీ సార్. పుల్లారావు గారు రేవంత్ రెడ్డిని చూసి ఎవరు ఓటేయలే. ఓటు ఎవరిని చూసి వేసిండ్రు? కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డికి ఓటేసిరా కాదు? అడగండి, అక్కడ పుల్లారావుని అడగండి, ఆయన అనాలిసిస్ట్ కదా, అడగండి, చెప్పండి. అదే జరిగింది కదా, ఇవాళ మీరు అదే జరుగుతుంది. రేపు కూడా వీళ్ళిద్దరి మీద కోపంతో 3వ పార్టీని ఎన్నుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నేను ఇవాళ బీజేపీలో ఉన్నానని కాదు, చేయించండి, మీరు సర్వేలు చేసి రేపు ఏం రిజల్ట్ వస్తుందో చెప్పండి. ఒకసారి పార్టీల మీద విశ్వాసం పోయిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజలు మొగ్గరు. సో పుల్లారావు గారు ఇప్పుడు ఏంటంటే 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది అనేది ప్రొఫెసర్ గారు అబ్జర్వేషన్. చాలా వరకు మనం ఒప్పుకోవాలి, సీనియర్ మ్యాన్, ఎవరికి తెలియదు, మా ఎంపీగా కూడా పనిచేసాడు. సో దేర్ఫోర్ హీజ్ అ సీజన్ మ్యాన్, ఆయనకేం తెలియదు అంటుంది తప్పది, సీనియర్. కానీ కొద్దిగా ఆయనతో డిసగ్రీ అవుతుందా, ఇంకా మూడు టైం ఉందా? రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పాలిటీషియన్, ఆయన ఎందుకు మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు? నేను పొగడతలేదు, చాలా షార్ప్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, దేవిప్రసాద్ గారికి నచ్చకపోయినా కేసీఆర్ గారు అండర్ ఎస్టిమేట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని, ఎన్నికలకు ముందు అండర్ ఎస్టిమేట్ చేశారు. నేను ఒక చిన్న మాట చెప్తా, ఇందిరా గారికి తెలుసు, అందరికీ తెలుసు, కాంగ్రెస్ పాలిటిక్స్ అంటే చిన్న పాలిటిక్స్ కాదు, కోర్ట్ పాలిటిక్స్, మొఘల్ కోర్ట్ పాలిటిక్స్ లాగా ఉంటుంది ఢిల్లీ. ఎవరి చేతిలో అధికారం ఉన్నది, ఎవరి మాట చెప్తే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఏంటి, అలాంటిది మేనేజ్ చేసేది చాలా స్మాల్ థింగ్. ఆయన అండర్ ఎస్టిమేట్ చేయటం చాలా పొరపాటు అనుకుంటున్నా. నరేంద్ర మోడీని 2014లో అండర్ ఎస్టిమేట్ చేశారు అందరూ, ప్రధానమంత్రి అయిపోయేది. ఏదో అద్వానీ వస్తాడు, లేకపోతే మురళీ మనోహర్ జోషి అంటారు, ఆయన వచ్చాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్, టైం ఉన్నది కరెక్షన్ కి. మీరు చెప్పింది అన్ని మళ్ళా దేవి ప్రసాద్ గారు, ప్రొఫెసర్ గారు చెప్పింది కరెక్టే, కానీ టైం ఉన్నది కరెక్ట్ చేసుకోవటానికి. చాలా షూడ్ మ్యాన్. అయితే తప్పులు చేస్తారా, ఓడిపోతారా? షూడ్ పీపుల్ ఓడిపోతారు, జరుగుతాయి. తప్పులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. కరెక్ట్ చేసుకుంటారా? నేను ఒక వ్యూ చెప్తున్నా, అక్కడ ముగ్గురు ఎగ్రీ ఎవరు. ఎప్పుడు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ మంచి ఎగ్జాంపుల్స్. 25 సంవత్సరాలు ఉన్నారు, కొంచెం సైలెంట్ గా ఉండాలి, టెంపర్ తగ్గించాలి, గొడవ ఎక్కువ నాయిస్ చేయకూడదు. రేవంత్ రెడ్డి గారికి టైం ఉండాలి, మరి అది వాడుకుంటారా? ఒకటి పుల్లారావు గారు మీకు తెలియంది కాదు, రేవంత్ రెడ్డిని ఎక్కడుంటే ఇక్కడికి లేపింది కేసీఆర్ గారే. మన ఇక్కడి నుంచి ఇక్కడికి లేపింది కేసీఆర్ గారే గత ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విమర్శలతోటి మరి రేవంత్ రెడ్డి బలం ఇంకా పెరుగుతోందా, లేకపోతే ఆయన అసహనంతో ఉండి కొన్ని విషయాలు చెప్పకుండా ఏమైనా బయట చెప్తున్నాడు? ఇవన్నీ ఇంద్రశోభన్ గారు చెప్తే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చాలా విషయాలలో రేవంత్ రెడ్డి గారిని చాలా లైట్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ప్రజలకి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రజల్ని ఎలా కన్విన్స్ చేసుకోవాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల నాడి తెలిసి జెడ్పీటీ నుంచి ముఖ్యమంత్రి దాకా అయినటువంటి వ్యక్తి. ఇక్కడ కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డితో కూర్చొని ఒక డిస్కషన్ పరంగా కూడా ఆయన చేయలేకపోతున్నారంటే మీరు దాంట్లో ఉన్నటువంటి సమాధానం చెప్పారు. దానికి సమాధానం కేటీఆర్, హరీష్ ఏం చెప్పారంటే, నీకు మేము చాలు, కేసీఆర్ అక్కర్లేదు,
మాతో మాట్లాడని చెప్పారు కేటీఆర్ గారు, ఇప్పుడు హరీష్ రావు అట్లా గారు. ఉంటదండి రాజకీయాలలో. వాళ్ళు రాజకీయాలు చెప్పారు, అలా ఉంటుందా? వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి అట్లాంటప్పుడు మీరే తీసుకోండి ప్రతిపక్ష హోదా. బాబా మర్దుల్లో బిల్లా రంగాల్లో ఎవరో ఒకరు తీసుకోండి. మళ్ళీ బిల్లా ఎందుకు? సరే, కాదు కదా? మళ్ళా అన్నాడు కదా, కొత్త పేర్లు వద్దులేండి. అనండి, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. 6,500 ఇందాక చేతికి బడ్జెట్ గురించి పంచుకోమన్నాడు మాట్లాడుతున్నటువంటి చేతగాక. దాంట్లో 2 BHK కి పరిపాలన సంబంధించి గాడి తప్పింది. కేసీఆర్ కాదు, క్లోజ్ చేద్దాం. గొప్పగా issues మాట్లాడారు. లోకి వెళ్ళొద్దు, గొప్పగా close చేద్దాం. మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు బడ్జెట్ లో కేటాయింపులు 24,000 కోట్ల రూపాయలు పెట్టినారు. Right. దానిపైన ఖర్చు చేసింది కేవలం 2,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు. మిగతాది హడ్కో నుంచి అప్పు తెచ్చారు, కేంద్రం నుంచి సరే 13,000 డీటెయిల్స్ లోకి కోట్ల వెళ్దాం. కాదు కాదు, నిధులు డీటెయిల్స్ లోకి వెళ్తే టైం సరిపోదు. కానీ ఇంద్రశోభన్ గారు ఒకటే చెప్పండి, అంటే మీరు ఒకటే చెప్పండి. చెప్పాలి కాదు ఉద్దేశంతో కాదు మీరు కాదు చేస్తున్నారు. నేను అంటే మీరు చేస్తారేమో అన్న దాంతో 80% కనుక మీరు చెయ్యలేకపోతే ఆ రోజున పట్టుకోవచ్చు కదా, ఎన్నికలకు ఏడాది ముందు. 100% కదా. ఎన్నికలకు ఏడాది ముందు. ఇప్పుడు ఇవాళ ప్రజలు చాలా షార్ప్ అండి, ప్రతి విషయాన్ని గమనిస్తారు. వాళ్ళకి నచ్చకపోతే వెంటనే సోషల్ మీడియా ఉన్నది దానిపైన వెళ్ళగలుగుతున్నారు. ఎక్కువ దూరం కూడా ఉండిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం అయినా ప్రతిపక్షాలైనా సోషల్ మీడియా గురించి ముఖ్యమంత్రి తిట్టాడండి. దాన్ని ప్రజలకు ఇచ్చిన హామీని అదొక నెరవేర్చే రకం. విషయంలో ఉండొచ్చు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేకపోతుందో ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా Right. ఇవాళ Thank you. దేశంలో ఏర్పడింది. చూద్దాం. ఋషి గారు కాదు, టైం అయిపోయింది సార్. కాబట్టి జయప్రసాద్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అదే. ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ numbers భారతీయ ఇంకా- జనతా పార్టీ సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఋషి గారు నేనేమంటున్నా, రైట్. సో ఈ నెంబర్స్ ఇంకా పూర్తిగా అలొకేషన్స్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గత బడ్జెట్కి ఎంత కేటాయింపు